అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులారాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి ఫిబ్రవరి 3 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున మీ జీవితాన్ని మార్చే ఒక మలుపు తిప్పే రోజు అయితే అవుతుందండి. ఒక్క నిమిషం కూడా తప్పకుండా ఆగి వినండి, పూర్తిగా వినండి. రేపటి రోజు అసలు మీకు ఏం జరుగుతుందో తెలిస్తే మీరైతే ఆశ్చర్యపోతారు. ఈ రాశి వారికి రేపటి రోజున గ్రహాల యొక్క అనుసంధానము మీకైతే అనుగ్రహం అయితే కలిగించబోతుందండి. రేపటి రోజున ఈ గ్రహాల వల్ల మీకు ఖచ్చితంగా కూడా రేపు సాయంత్రానికి జరిగే ఊహించని పరిణామం అయితే ఉందండి. రేపటి రోజున ఈ రాశి వారికి శని గ్రహ ప్రభావం మరియు రాహు ప్రభావం ఉంది. అందుకే ఈ రాశి వారు చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు, భిన్నంగా కూడా ఆలోచిస్తూ ఉంటారు. బాధను లోపలే దాచుకుంటూ ఉంటారు. బలంగా కనిపిస్తారు కానీ లోపల చాలా సున్నితమైన మనసు అంటే ఉంటుందన్నమాట. ఇక ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు వచ్చేసి లేత నీలం రంగు, లైట్ బ్లూ అండి. అలాగే ఈ రాశి వారికి పసుపు రంగు కూడా బాగా, అంటే పసుపు రంగు ఉంగరం ధరిస్తే మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మీ మనసుకు శాంతి కలుగుతుంది, స్పష్టత, శుభవార్త వేగంగా మీ చేరే శక్తికి అయితే ఉంటుందండి. ఇక రేపటి రోజు మీకు అన్ని రకాల కూడా అనుకూలమైన దైవము దుర్గాదేవి యొక్క ఆరాధన. రేపటి రోజు ఈ దుర్గాదేవి ఆరాధన మీకు అనగా కూడా మేలు చేస్తుందన్నమాట. రేపటి రోజు మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా, మెసేజ్ రూపంలో కానీ ఫోన్ కాల్ రూపంలో కానీ డాక్యుమెంట్స్ వాటితో సంబంధం ఉన్న విషయాలు శుభఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయండి. రేపటి రోజు మీరు అన్ని రకాల కూడా ఊహించని పరిణామాలు అయితే ఖచ్చితంగా జరుగుతాయి. రేపటి రోజున ఈ రాశి వారికి డాక్యుమెంట్ పనులు ముఖ్యమైన కలయికలు చేస్తే శుభ ఫలితాలు అయితే మీకు తప్పకుండా వస్తాయి. ఇక రేపటి రోజు ఈ రాశి వారికి చాలా అంటే చాలా అనుకూలమైన రోజు. మధ్యాహ్నము హఠాత్తుగా ఊహించినటువంటి ఎన్నో మార్పులు మీ జీవితంలో జరగబోతాయని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారి యొక్క ప్రేమ అనేది సామాన్యమైనదైతే కాదండి. అలాగే ఈ రాశి వ్యక్తులు అతి సామాన్యులైతే కారణం కాదు. ఎంత గొప్పవారంటే నీతి నిజాయితీ ఈ రోజులు ఎవరికైనా ఉన్నాయంటే ఖచ్చితంగా లేవని చెప్పుకోవాలి. కానీ మీకు మాత్రం పెట్టిందే పేరుగా ఉంటారండి. మొట్టమొదటిగా చెప్పాలంటే మీ పేరు చెప్పాలి కూడా, ఎందుకంటే నీతి నిజాయితీ ఎక్కువగా మంచితనంతో ఉంటారు. ఇక ఈ రోజుల్లో అలాంటి వారు ఉన్నారంటే మాత్రం కనుక పరిశీలించినట్లయితే కొన్ని సందర్భాలను బట్టి నిజంగా మీరు చేసినటువంటి పనులు, అలాగే మీ యొక్క తెలివితేటలు నిజంగా ఎవరికైనా కానీ తెలుసుకోవాలన్నటువంటి తపన ఆశ్చర్యపరిచిన విధానము, మీ యొక్క మౌనం కానీ మీ యొక్క ఆలోచన కానీ అద్భుతంగా ఉంటాయి. ఇక రేపటి రోజున ఒక మనిషిని ప్రేమించిన, ఒక మనిషిని మీరు నమ్ముకున్న మాట మీద నిలబడి ఉంటారండి. ఇక ఈ రోజుల్లో మనం అలాంటి వ్యక్తిని చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ మీరేంటంటే కనుక చాలా చాలా నిజాయితీ పనులండి. ఎక్కడో వేళ్ళ మీద నూటికో కొట్టుకో లెక్క పెట్టుకోవాల్సినటువంటి వ్యక్తులు అనమాట. అయితే ఇక ఇచ్చిన ఏదైనా ఒక సహాయం చేయాలనుకున్నా కానీ మీ మైండ్ సెట్లో అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. చాలా అద్భుతంగా అందరితో కూడా చక్కగా కలిసిపోతూ ఉంటారు. అందరితో కూడా బాగా కలుపుగా ఉంటారు, ఆచరణలో ఉంటారనమాట. ప్రతి విషయాన్ని అయితే ఆచరించే విధానం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఎలాంటి సందేహం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆదర్శప్రాయంగా ఉంటారు. ఇక మీరు ఒక ప్రత్యేకమైన ఉండేటువంటి వ్యక్తులు, నలుగురికి చెప్పకుండా ఉంటారు. మీ యొక్క రూప విషయానికి వస్తే కనుక మీరు బంగారంలా ఉంటారండి. ఆకర్షణీయమైనటువంటి రూపలావణ్యంతో కలిగి ఉంటారు. పైకి కొంచెం గంభీరంగా అనిపించినప్పుడు కూడా మనసు మాత్రం వెన్నపూస లాంటిది. అలాగే మీకు ఏంటంటే ఏదైనా చేయాలని చెప్పి మీ మనసుకు ఒకవేళ అనిపించింది అనుకోండి, వెంటనే చేసేస్తారు. ఇది మంచిగా చేయడానికి కూడా ఆలోచించకుండా కొన్నిసార్లు మీకు తీసుకున్నటువంటి ఫాస్ట్ డెసిషన్ కూడా మీకు ఏంటంటే జీవితంలో కొత్త తారుమారు అవుతూ కూడా ఉంటుందన్నమాట. కొన్ని సిచ్యువేషన్స్ అయితే నెగిటివ్గా ఎదురవుతూ ఉంటాయి. అయితే రేపటి రోజు ఏంటంటే కనుక మీరు తీసుకునే ఒక ఫాస్ట్ డెసిషన్ వల్ల అవతల వ్యక్తి కూడా ఊహించిన విధంగా దెబ్బ పడబోతుంది. ముఖ్యంగా మీ శత్రులు అవతల వారు రేపటి రోజు మీకు తీసుకునే నిర్ణయాలు కొంచెం మీరు నిరుత్సాహపరిచే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయని కూడా చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా లాభదాయకమైన రోజుని చెప్పుకోవాలండి. రేపటి రోజున ఈ రాశి వారికి అనుకూలమైన దీర్ఘం దుర్గాదేవి యొక్క ఆరాధన. రాహుకాల దీపం వెలిగించడం వల్ల మీకు ఉన్నవంటి శత్రువులు కానీ ఆర్థికంగా కానీ బాగా కలిసి వస్తుందన్నమాట. శత్రువు పీడన ఖచ్చితంగా జరుగుతుందండి. రేపటి రోజు మీ మీద ఎవరైనా కుళ్ళు కుడంత్రాలంటివి చేస్తున్నా కూడా ఈ గ్రహం ఆ ప్రభావం వల్ల మీకు అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి నిర్ణయాలు చాలా ఎక్కువ నిరుత్సాహపరిచే విధంగా తీసుకుంటారు. రేపటి రోజున ఈ రాశివారు మీ శత్రుల గుండెలో వాళ్ళని నిద్రపోనివ్వకుండా చేయబోతున్నారు. అదేవిధంగా అవతల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా మీ యొక్క విధానం అయితే ఉంటుందండి. మీరు చెప్పుకునే విధంగా కూడా ఆ విధంగా ఉంటుంది. ఇక భార్యాభర్తల విషయం రేపటి అనుకూలంగా అయితే ఉందండి. ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాన్ని ముందుకు ఎలా గడపాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, పిల్లల విషయంలో కూడా రేపటి రోజున పిల్లల చదువు పరంగా, జీవితం పరంగా కానీ ఏదైనా సరే మీరు చేసిన ఏదైనా అంత ఈజీగా అయితే కాదండి, సామాన్య విషయం అయితే కాదు. ఎవరైనా కానీ మన జీవితంలో కొత్త వ్యక్తి మన జీవితంలోకి వారి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే కనుక చాలా లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక బంధం అనేది చెప్పుకోవాల్సిందే.
అయితే రేపటి రోజున మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది కూడా మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. అలాగే రేపటి రోజున మీరు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 7 గంటల లోపు మీకు ఏదైనా కానీ ఒక స్తంభించిపోయేటువంటి వార్త అనేది మీ చెవిన పడబోతుందని చెప్పుకోవాలి. అది కూడా ఫోన్ కాల్ ద్వారానో లేదంటే SMS ద్వారా కానీ అక్షరమైనటువంటి వ్యక్తుల ద్వారా కానీ మీకు తెలియపరచడం అయితే ఆ రహస్యం అనేది మీ చెవిన పడ్డం అంటే లేదంటే దానికి మీకు సంబంధించినటువంటి తాలూకా విషయంలో మీరు తీసుకునే ప్రయత్నం చేయడం ఇదంతా కూడా కొంత ఆశ్చర్యం గుర్చడం జరుగుతుంది. ఇక యాదృచ్ఛికంగా అయితే జరిగిపోతుందండి. మీ జీవితం ఏంటంటే ఒక్కోసారి భగవంతుడి రూపంలో మిమ్మల్ని కొంతమంది మనుషుల ద్వారానో లేదంటే ఇంకో విధంగా ఒక సందేశం రూపంలోనో మీకు సూచనలు అయితే ఇస్తూ ఉంటారు. ఇది కూడా దైవానుగ్రహం అని మీరు నమ్మాలి. అలాగే మీరు నీతి నిజాయితీ ఎక్కువగా ప్రేమతో ఉంటారు. కుటుంబానికి అలా చాలా గౌరవిస్తారు. స్నేహితులు కావచ్చు వీళ్ళందరినీ కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారన్నమాట. మీకున్నటువంటి ప్రేమ ఎంత అమూల్యమైనది, మీకున్నటువంటి అనురాగం కూడా వెలకట్టలేనిది. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళే ఉండరండి. ఇక పాత స్నేహితులు కలుస్తారు. అలాగే మీ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది కూడా చాలా దిట్టంగా అద్భుతంగా అయితే ఉండబోతుంది అన్నమాట. ఇక ప్రేమపరమైన విషయాలు అందరూ కూడా గొడవలు లేకుండా వారితో కలిసిమెలిసి ఉన్నా అని చెప్పి మీరు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు. ఈ విధంగా మీ యొక్క కుటుంబ వ్యవస్థను అద్భుతంగా అమర్చి పెట్టుకుంటారు. అలాగే ఇంకెక్కడా కూడా ఎటువంటి గొడవలు లేకుండా పీస్ఫుల్గా గడిచిపోతూ మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ ఉంటారు. ఇక రేపటి రోజున మీ ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది మీ జీవితంలో కలగబోతుంది. అంటే వారు మీ పని చేసే చోట కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు, తెలిసినటువంటి ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది రేపటి రోజున మీ జీవితంలో కలగబోతుంది. అది కొంత చెడు దిశగా కూడా రేపటి రోజున కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు అప్రమత్తంగా ఉండాలని చెప్పి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చెప్పబడుతుందండి. ఇక రేపటి రోజున అయితే మీ జీవితంలో నూతన పరమైన పరిచయాలు మీకు కొంత ఆనందాన్ని ఇస్తే మరికొంత ఏంటంటే మిమ్మల్ని సందిగ్ధంలో పడే విధంగా ఉండబోతున్నాయి అన్నమాట. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త అనేది తీసుకోవాలి. అలాగే రేపటి అంటే ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కొన్ని దిశల్లో మీరు చాలా కాలంగా డబ్బుకు సంబంధించిన విషయాలు మంచి ప్రాముఖ్యతను అయితే పొందబోతున్నారు. అంతేకాకుండా మీతో చాలా రోజుల నుండి మీకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తి చాలా రోజులు మీతో మాట్లాడుకున్నటువంటి ఒక వ్యక్తి తిరిగి మాట్లాడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వారే మరలా మీ దగ్గరికి వచ్చి వాళ్ళు పలకరించడం కూడా జరుగుతుంది అనమాట. 2 సంవత్సరాల తర్వాత ప్రేమ పెట్టడం ఇటువంటివి కూడా మీకు చాలా ఉత్సాహాన్ని మీ మనసులో ఉన్నటువంటి ఆనందాన్ని కూడా నింపుతాయి. అంతేకాకుండా తిరిగి వారితో మీతో ఉన్నటువంటి ప్రేమను వారితో చెప్తారనమాట. ఇక నూతన పరమైన ఉత్తేజంతో తేలికపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా ఆనందంగా జీవితాన్ని రేపటం గడపబోతున్నారు. ప్రశాంతమైన మనసుతో కూడా ఉంటారనమాట. ఎవరి జోలికి వెళ్ళొద్దండి. ఎవరిని కూడా ఎక్కువగా పలకరించడము, గొడవలు పెట్టుకోవడం ఇటువంటివి కూడా చేయకండి. ఇక రేపటి రోజు శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాలంటే శ్రమతో కూడినటువంటి మీ పనులు గొప్ప ఫలితాలు కూడా రేపటి రోజు మీరు అందుకోబోతున్నారు. సహచరుల యొక్క సహాయ సహకారాలు మీకు కీలకంగా కూడా మారబోతున్నాయి. అలాగే కొత్త కొత్త అవకాశాలు రేపటి రోజు మిమ్మల్ని పలకరిస్తాయండి. ప్రయాణాలు కూడా శుభప్రదంగా ఉంటాయి. ఇక రేపటి రోజు మీకన్నా కూడా దుర్గాదేవి యొక్క ఆరాధన మీకు శాంతిని అయితే ఇస్తుందన్నమాట. రేపటి రోజున ఈ రాశి వారి కన్నా కూడా ప్రదోష సమయంలో రేపటి రాహుకాల దీపం మాత్రం వెలిగించుకోవడం తప్పనిసరి అండి. ఇక మీ కృషికి తగినటువంటి గౌరవాలు రేపటి మీకు దక్కించుకోబోతున్నారు. కుటుంబ వ్యవస్థ యొక్క సూచనలు మంచిగా ఉంటాయన్నమాట. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. భవిష్యత్తు కోసం రేపటి మీరు కొత్త కొత్త ప్రణాళికలు వేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇక రేపటి రోజు మీరు విష్ణు సహస్రనామం చదవడము అనేది దుర్గా చాలీసా చదవడం మంచిదన్నమాట. రేపటి రోజున విష్ణు భగవానుడి యొక్క పూజకు తెల్లటి పుష్పాలతో స్వామివారిని పూజించడం వల్ల రేపటి రోజు మీకు అద్భుతంగా కూడా ఉంటుందండి. మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆచితూచి జాగ్రత్త పడండి. మీ వ్యాపారంలో కొత్త లాభాలు రేపటి రోజు ముందుకు తీసుకురాబోతున్నారు. కుటుంబ సంతోషం అనేది రేపటి రోజు మీకు మరింత ఎక్కువగా ప్రశాంతం అయితే ఇస్తుంది. మీరు మరింత నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. రేపటి రోజు మీరు ప్రారంభించే ప్రతి పని కూడా సక్సెస్ అయితే అవుతుంది. అంటే మీకు ఏదో తెలియని మార్పు అనేది మీకు కనిపిస్తుంది. ఇక రేపటి రోజు మీకు అసలు కూడా దుర్గాదేవి ఓం నమో దుర్గాదేవి నమః అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు చెప్పించండి. ఆర్థిక స్థితి మీకు మరింత ఎక్కువగా మెరుగుపడుతుందని కూడా చెప్పుకోవాలి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు రేపటి మీరు దక్కించుకోబోతున్నారు. వ్యాపారంలో జాగ్రత్తలు తప్పనిసరిగా అవసరము. ఇక రేపటి మీరు లాభాల బాట అయితే పట్టబోతున్నారండి. రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా దుర్గాదేవి ఆరాధన మాత్రం మర్చిపోకండి. వీలుంటే శనీశ్వరుని యొక్క ఆలయం శుభప్రదం కూడా చేస్తుందండి. అలాగే ఈ రాశి వారికి వివాహ జీవితానికి సంబంధిస్తే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ప్రేమికులకు కూడా అనుకూలమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు. అలాగే వివాహానికి సంబంధించి జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్నపాటి విభేదాలు ఏదైతే ఉంటాయో ఆ సమస్యలు కూడా కూర్చొని చక్కగా మీరు ఒకరినొకరు చెప్పుకోవడం కానీ మీ యొక్క విభేదాలు అనేవి దూరం అయ్యేటువంటి అవకాశాలు కూడా అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు లేదంటే ఒక ప్రేమికుడు ప్రేమికురాలు కావచ్చు ఇక మీకు కొంత సమయాన్ని అయితే కేటాయించబోతున్నారని చెప్పి ఇద్దరి మధ్య ఏదైనా విభేదాలు ఏర్పరచుకున్నటువంటి బంధాలు ఉంటే కనుక ఆ కారణాలు కూడా రేపటి మీకు దూరం పెట్టి చక్కగా వారితో సఖ్యతగా ఉన్నటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారికి అయితే రేపటి కుటుంబ సభ్యుల యొక్క ఆనందము సానుకూలంగా ఉంటుంది. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ప్రేమికులకు రేపటి అనుకూలమైన రోజు. ఇక ఆర్థిక విషయాలు రేపటి రోజున జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా లాభాలు పొందుతారు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు, కార్యాలయంలో మీ పనితీరు బాగుంటుంది. రేపటి రోజున ఆరోగ్యము నిలకడగానే ఉంటుంది.
రేపటి రోజున ఆంజనేయ స్వామి స్తోత్రాన్ని పఠించడం అయితే చాలా రకాలుగా మంచిది. అన్ని రకాలుగా మీకు రేపటి రోజున అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చండి. మరి తెలుసుకుందాకండి రాశి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.